మెహర్ బాబాకి జై. మనం గత కొన్ని రోజులుగా 'ద జాయస్ పాత్' అనే పుస్తకాన్ని చదువుకుంటున్నాము. ఇందులో మణి తన చిన్ననాటి సంగతులు, బాబాతో గడిపినటువంటి జీవిత విశేషాలను మెహ్రాజాద్‌లో ఉన్నటువంటి మండలి హాల్‌లో తన బాబా ప్రేమికులకు తెలియజేసేది. ఆ అన్ని విషయాలు, అలాగే ఆవిడ రాసినటువంటి డైరీల్లో విషయాలు కూడా ఇక్కడ హెదర్ నాడిల్ ఈ పుస్తకంలో పొందుపరిచింది. ఆ విషయాల్ని మనం చదువుకుంటూ ఉన్నాము. మనం మొన్నటి రోజున బాబాతో బాల్యం, మణి చిన్ననాటి సంగతులు, బాబా అనుమతితో బాబా ఎక్కడుంటే అక్కడకు తన కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తల్లితో వెడుతూ ఉండేది. టోకా వెళ్ళేది, నాసిక్, అలాగే మెహ్రాబాదు అనేక సార్లు స్కూలుకి సెలవులిచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్ళాలని తప్పించేది. తల్లి కూడా తన కొడుకు దగ్గర ఉండాలి అనే ఉద్దేశంతో ఎప్పుడూ మణికి సెలవులిచ్చినప్పుడల్లా ఆమె కూడా వస్తూ ఉండేది. వచ్చినప్పుడల్లా మెహ్రాబాద్‌లో అనేక సంఘటనలు. తొలి రోజుల నుండి ఆమె అనేక పాఠాలు నేర్చుకుంది. బాబా ఒడిలో, బాబా సమక్షంలో. ఇది అందరికీ, ఆమెకే కాదు మనందరికీ కూడా ఆ పాఠాలు వర్తిస్తాయి. మనము ఆ పాఠాలను కనుక ఆకళింపు చేసుకుని జీవితంలో ఆచరించగలిగితే బాబాను సంతోషింపచేసిన వాళ్ళం అవుతాం. బాబా ప్రేమ ఎప్పుడూ ఆమెకు లభిస్తూ ఉండేది. అలాగే అనేక పాఠాలు నేర్చుకున్నానని చెప్పింది. అక్కడ జరిగేటటువంటి ఆటలు, పాటలు, అలాగే పోటీలు, పాటల పోటీలు, అలాగే వక్తృత్వ పోటీలు అనేకం జరిగేవి. అవన్నీ బాబా నిర్వహిస్తుండగా, బాబా వెనుక నిలబడి అన్నిటినీ చూస్తూ ఉండేది. ఆమెకు మెహ్రాబాద్ బాబా ఎక్కడుంటే అక్కడే స్వర్గం. మొన్నటి రోజున మనము ఆవిడ నేర్చుకున్నటువంటి పాఠాన్ని గురించి మనం తెలుసుకున్నాం. 3 చక్రాల సంఘటన నుండి నోట్లో క్యాండీతో ఉన్న సంఘటన వరకు ఒకే పాఠం నేర్పాయి అంటోంది. అదేమిటి అంటే, బాబా కొంగును ఒక చేత్తో, మరొక చేత్తో మన కోరికలను ఒకే సమయంలో పట్టుకోలేము. రెండూ ఒకేసారి చెయ్యలేరు అనేది ఆమె నేర్చుకున్నటువంటి పాఠాలలో ఒకటి. తర్వాతి రోజుల్లో బాబా ఆమె పట్ల చాలా కఠినంగా ఉండేవారు. అంటే చిన్నతనం నుండి పెరిగి పెద్దదైన కొద్దీ ఆమె బాబాతో ఉన్నప్పుడు పాఠాలు నేర్చుకోవడంతో పాటు బాబా ఆమె పట్ల కఠినంగా వ్యవహరించేవారు. ఆమె చాలా అరుదుగా ఇది రుచి చూసినప్పటికీ ఆమె ఆ అనుభవం మాత్రం బాగా ఉంది. సెలవు రోజుల్లో బాబాతో గడిపినప్పుడు బాబా యొక్క ముద్దు మురిపాలు, అన్నగారి ప్రేమ సహజంగానే పొందింది. అది ఆమె హక్కుగా భావించింది. కానీ మర్యాద, క్రమశిక్షణ విషయంలో ఆమెకేమీ మినహాయింపు లేదు అనేది తొలి పాఠం నేర్చుకుంది. బాబాకు అందరూ సమానమే. ఒకసారి మెహ్రాబాద్ వచ్చినప్పుడు స్త్రీ, పురుష మండలి వారితో బాబా సమావేశమయ్యారు. ఎప్పటిలాగే స్త్రీలు వేరుగా, పురుషులు వేరుగా కూర్చున్నారు. వారి మధ్య తెర ఉంది. బాబా తన గడీపై కూర్చున్నారు. మణి రాగానే బాబా ఎక్కడ ఉన్నారు అని తెలియగానే అక్కడకు పరుగులు పెట్టేది.
అలా బాబా మెహరాబాద్‌లో ఒక హాల్‌లో కూర్చున్నారు. అందరితో సమావేశమయ్యారు. అందరూ అక్కడున్నారు. ఆ సమయంలో మణి ఆ హాల్‌లోకి ప్రవేశించేటప్పుడు అంటే బాబాను కలుసుకోవాలి, బాబా దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి ఆతృతతో ఆమె అక్కడ మండలి వారు వదిలినటువంటి చెప్పులనన్నిటినీ తొక్కుకుంటూ లోపలికి బాబా దగ్గరికి వెళ్ళిపోయింది. ఎంతో ఆత్మవిశ్వాసంతో, సంతోషంగా పరిగెత్తింది. నేరుగా బాబా దగ్గరకు వచ్చింది. చిరునవ్వు, ఆలింగనం బదులు ఆమె చెంపపై గట్టి దెబ్బ పడింది. బాబా కళ్ళు ఎర్రగా అయ్యాయి. అంతా నిశ్శబ్దం. ఏం జరుగుతోందో అక్కడ ఎవ్వరికీ అర్థం కాలేదు. శబ్దం చెయ్యకుండా బాబా ముందు శిలలా నిలబడిపోయింది. బాబా కోపంగా అందరూ లోనికి రాకముందు చెప్పులు వదిలి వచ్చారు. నీవు మాత్రం ఇంకా చెప్పులతోనే లోపలికొచ్చావు. నువ్వు ఎవరని అనుకుంటున్నావు? వెంటనే వెళ్ళి చెప్పులు బయట వదిలిరా అని గట్టిగా కసిరారు. అదే దెబ్బ బాబా ఆమెను కొట్టింది. కానీ తర్వాత బాబా ప్రేమను రెండింతలు పొందిందట. మళ్ళీ ఆమె ప్రపంచం ఆనందమయంగా మారిపోయింది. ఆమె ఎన్నటికీ ఆ పాఠాన్ని మరిచిపోలేను అని ఎంతో మందితో బాబా ప్రేమికులతో ఆ విషయాన్ని పంచుకునేది. అది ఆమె మార్గాన్ని సుగమం చేసింది అనిపిస్తుంది. ఇతరుల పట్ల ఆమె మర్యాద, అణకువ, బాబాకు సంబంధించిన విషయాల పట్ల ఆమె అకుంఠితమైన క్రమశిక్షణ అద్భుతం. గురువు యొక్క దర్బార్‌లో ఎలా ఉండాలి? ఎలా మర్యాద పాటించాలి? ఆ సభ్యత ఎలా ఉండాలి? ఏ ఆచారాల్ని పాటించాలి? ఇవన్నీ వివరించడానికి సూఫీ భాషలో ఒకే మాట ఉందట. అదేమిటంటే ఆదాబ్ అంటారు వాళ్ళు. మనకి ఇక్కడ తెలియని విషయం అంటే ఇప్పుడు నెక్స్ట్ టైమ్ బాబా ఫోటోలు చూసినప్పుడు మనము గమనించవలసినటువంటి విషయం ఇక్కడ వ్రాయబడి ఉంది. బాబా సి 60స్, 70స్ అంటే 60 అలాగే 70 ఆ సంవత్సరాలలో బాబా చిత్రాలలో అంటే కొంచెం వయస్సు మీద పడిన తర్వాత బాబా చిత్రాలు చూస్తే ఆయన భుజాలు గుండ్రంగా ఉండడం గమనిస్తాం. మణికి కూడా పెద్దయ్యాక అదే శారీరక లక్షణం వచ్చిందట. ఎరిచి ఒకసారి బాబాలో ఈ లక్షణం గురించి వ్యాఖ్యానించాడు. బాబా ఉపాసిని మహారాజ్ సమక్షంలో చాలా కాలం పాటు ఉన్నారు అనేది మనకు తెలుసు. ఆయన ఉపాసిని మహారాజ్ దగ్గర ఎంతగా వినయంగా ఎలాగ ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు ప్రవర్తించాలో ఆ విధంగా ఆయన స్వయంగా ఆచరించి చూపించారు అందరికీ. అంటే అప్పుడు ఉపాసిని మహారాజ్ గురువుగా ఆయన భావించి ఒక శిష్యుడు ఏ విధంగా మెలగాలో అక్కడ ఆయన అలాగే ఉన్నారు. అలా చాలా కాలం పాటు ఉపాసిని మహారాజ్ సమక్షంలో ఉండడం వలన ఆయన భుజాలు కొద్దిగా వంగి ఉండవచ్చు అంటున్నాడు ఎరిచి. తన గురువు ముందు ప్రదర్శించదగిన గౌరవం, వినయం, మన్నన ఎంత పరిపూర్ణంగా ప్రకటించాలో అంత పరిపూర్ణంగా ప్రకటించారు బాబా. అదే పరిపూర్ణమైనటువంటి ఆదాబ్ అంటాడు ఎరిచి. మణికి కూడా ఆ శారీరక లక్షణం అలవడింది. బాబా ఇచ్చిన చెంప దెబ్బ ఖచ్చితంగా ఆ సహజమైన ఆదాబ్‌ని బలపరిచి ఉండవచ్చు అని వ్యాఖ్యానించట. తర్వాత ఆమె తన బాల్యంలో గడిపినటువంటి ఇల్లు, ఇంటి పరిసరాలు వీటి గురించి ఇక్కడ ప్రస్తావిస్తోంది హోమ్ అనేటటువంటి ఈ శీర్షికలో. మణి తన గాడ్ బ్రదర్ పుస్తకంలో నా బాల్యం చాలా సంతోషంగా సాగింది అని వ్రాయడమే కాకుండా మండలి హాల్‌లో
బాబా ప్రేమికులతో ఆనాటి సంగతులన్నీ ఎంతో సంతోషంగా వివరించేది. ఆనాటి కథలు చెప్పడంలో ఎంతో ఆమె ఆనందాన్ని అనుభూతి పొందేది. చిన్న వయసులో కొంటెతనం, ఉత్సాహము, సరదాగా మాట్లాడే తీరు, నేరుగా సూటిగా మాట్లాడడం, దృఢ సంకల్పం, బాబా పట్ల నిండైనటువంటి ప్రేమ, భక్తి ఇవన్నీ ఆమె వ్యక్తిత్వం. అలా రూపొందింది ఆమె వ్యక్తిత్వం. అలాగే కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు నిజానికి అవతార పురుషుణ్ణి కన్న ఆ తల్లిదండ్రుల పట్ల ఆమె కూడా ఎంతో గౌరవం. ముఖ్యంగా చిన్నతనం నుండి బాబాకు చెందిన దానిగా జీవించాలనే ఆమెలో నిర్ణయం, ఆ సంకల్పం ఆయనతో నివసించి ప్రేమను పొందడానికి ఏదైనా చెయ్యగలననే ధైర్యం కూడా ఆమెలో నిండుగా చిన్నతనంలోనే ఉంది. ఇప్పటికి కూడా మనమంతా పూనా నగరం వెళ్ళినప్పుడు, బాబా ఇంటిని సందర్శించినప్పుడు చూస్తూ ఉంటాం. అక్కడ ఉండేటటువంటి ఒక బావి. ఆ బావి గురించి మనకందరికీ తెలుసు. ఆ బావి గురించి మొదట చెప్తోంది ఈవిడ. ఆ బావి ఇల్లు కట్టడానికి ముందే ఉందట. ఆ చుట్టుపక్కల అనేక మంది జొరాస్ట్రియన్లు, ఇరానీలు వీళ్ళందరూ కూడా వచ్చి బావిలోని నీటిని తోడుకొని వెళ్ళేవారు. వాళ్ళ అవసరానికి నీటిని తోడుకు వెళ్ళడమే కాకుండా, సాధారణంగా జొరాస్ట్రియన్లు అగ్నిని పూజిస్తారు అని మనకు తెలుసు. కానీ వాళ్ళు నదీ తీరాల దగ్గరికి వెళ్ళి, ఒకవేళ అవకాశం లేకపోతే బావి బావి దగ్గరకు కూడా వెళ్ళి వాళ్ళు పూజలు చేసేవారు. మన హిందువుల్లో కూడా ఆ సాంప్రదాయం ఉంది. ఇలా బావి దగ్గర ప్రార్థనలు చెయ్యడం, ఈ బావి దగ్గరకొచ్చి ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. ఈ స్థానికంగా ఉండేటటువంటి ఆ జొరాస్ట్రియన్లు అందరూ కూడా ఈ బావి దగ్గరకు వచ్చి పూజలు చెయ్యడము, మొక్కులు మొక్కుకోవడం కూడా చేస్తూ ఉండేవారు కాబోలు. ఒకవేళ ఆ బావి దగ్గర వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు విని భగవంతుడు వాళ్ళ కోరికలు మన్నించినప్పుడు, ఆ కోరికలు తీరినప్పుడు వాళ్ళు మొక్కులు చెల్లించుకోవడానికి ఆ బావి దగ్గరకు వచ్చేవారట. మనము చూస్తూ ఉంటాం. మహమ్మదీయులు దర్గాల మీద, అలాగే వాళ్ళ సమాధుల మీద పూలతో అల్లినటువంటి వలను వేస్తారు. అలా ఈ బావికి కూడా ఆ పూల వలను సమర్పించేవారట ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి జొరాస్ట్రియన్లు. మనకి అప్పుడప్పుడు ఎవరో ఒకరు వచ్చి తలుపు తట్టడం తెలుసు. ఆ తలుపు తీయగానే వాళ్ళు మీ బావి దగ్గరకు వచ్చి మేము అనుకున్నటువంటి పూల మాలను లేదా పూల వలను సమర్పించుకోవచ్చా అని అడగడం కూడా ఆమెకు గుర్తుంది. షిరీన్ మాయి కూడా ఎన్నడూ వారిని ప్రశ్నించలేదు. వారి కోరిక తీరింది కాబోలు అని భావించేది. ఇప్పటికి కూడా బాబా కుటుంబం చాలా సందర్భాలలో ఇలా ఈ పూల వలను వేసేటటువంటి ఆచారం ఉందట. అది మణి చెప్తుంది, జస్ట్ ఫర్ లవ్ అండ్ జాయ్ అని. మణి చిన్నతనంలోనూ ఇప్పటికి కూడా ఆ బావి చుట్టూ ఇంట్లో మొక్కలను చూస్తూ ఉంటాం. షెరియార్జీకి కూడా తోట పని అంటే చాలా ఇష్టం. మొక్కల పెంపకం పట్ల చాలా ఆసక్తి ఉండేది. ఇప్పటికీ ఆయన నాటినటువంటి సపోటా చెట్టు ఆ ఇంట్లో పండ్లను ఇస్తూ ఉంటుంది. జొరాస్ట్రియన్లు బాబాను భగవంతునిగా నమ్మకపోయినా, ఆ కుటుంబాన్ని వాళ్లకు దూరం చేసినా, వాళ్ళ సంఘం నుండి వాళ్ళను వెలివేసినట్లు చేసినప్పటికీ కూడా షిరీన్ మాయి యొక్క ఒక గొప్ప లక్షణం అందరినీ ఆకట్టుకునేది. ఆమెలో ఆచరణాత్మకమైనటువంటి స్వభావం, అంటే ప్రాక్టికల్‌గా ఆలోచించేది. అలాగే షెరియార్జీలో ఉండేటటువంటి నిస్సంగత్వం, డిటాచ్‌మెంట్, నిర్లిప్తత కారణంగా వారు ఎంతోమంది అభిమానించేవారు. అలాగే
వీళ్ళ కారణంగా ఇలాంటి స్వభావం కలిగినటువంటి బాబా తల్లిదండ్రుల కా లక్షణాల కారణంగా ఆ ఇంట్లో జీవితం చాలా సాధారణంగా, సంతోషంగా గడిచింది అని మణి భావిస్తుంది ఎప్పుడు. ఆమె తన తల్లి గురించి చెప్తోంది. మా అమ్మ చాలా అద్భుతమైన వ్యక్తి. ఆమె తన కుటుంబాన్ని, ఇంటిని చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా నిర్వహించుకుంటూ వచ్చింది. ఆవిడ చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించేది. ఆమె భర్త షెరియార్జీ ఎవరికి ఏ అవసరం ఉన్నా దాన్ని ఆలోచించకుండా ఇచ్చేస్తూ ఉండేవాడు. ధనం కానీ, తన దగ్గరున్నటువంటి డబ్బులు, అలాగే వస్తువులు ఎన్నో ఉదారంగా పంచిపెట్టేసేవాడు. అలాంటి భర్తతో తన సంసారాన్ని నడుపుకుంది. ఒక ప్రక్క తన కొడుకు దైవీ మానవుడు. అయినా కూడా ఆమె ఎంతో ధైర్యంతో, ఆచరణాత్మక భావాలతో ఆమె సంసారాన్ని ఈదుకుంది. తల్లిదండ్రులిద్దరూ అద్భుతంగా వంట చేసేవారట. షిరీన్‌మాయి అనారోగ్యంతో ఉన్నప్పుడల్లా షెరియార్జీ పిల్లలకు వండి పెట్టేవాడు. వారిద్దరూ ఈ షెరియార్జీని, అలాగే షిరీన్‌ని పిల్లలు అందరూ కూడా మోమో, బోబో అని పిలిచేవారు. ఇరానీలలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి హాస్యాన్ని, హాస్య చాతుర్యాన్ని పుణికిపుచ్చుకున్నారు వాళ్ళందరూ కూడా. షెరియార్జీకి, షిరీన్‌కి మధ్య వయసులో చాలా తేడా ఉందని మనకు తెలుసు. అంత వ్యత్యాసం ఉన్నప్పటికీ వాళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా మెలిగేవారు. షెరియార్జీ షిరీన్‌కి పర్షియన్ భాష చదవడం, వ్రాయడం, మాట్లాడడం కూడా నేర్పించాడు. హఫీజ్ పద్యాలు ఆమెకు కంఠతా వచ్చు. సాయం సమయాలలో వాళ్ళిద్దరూ కూర్చుని షానామా బిగ్గరగా చదవడం చూస్తూ ఉండేది మణి. అలా చూడడం మణికి చాలా ఇష్టం. షెరీన్ షెరియార్జీకి అన్ని విషయాలు వివరంగా చెప్పేది. తన కుటుంబంలో అవసరమైనటువంటి విషయాలు, అలాగే ఆయన చేయవలసినటువంటి పనులు ఇవన్నీ వివరంగా చెప్తూ ఉండేది. మణి అక్కడే కూర్చుని ఆడుకునేటప్పుడు వారి సంభాషణ అంతా కూడా వింటూ ఉండేది. షిరీన్ ఎప్పుడూ భౌతిక విషయాల గురించి తార్కికంగా, ఆచరణాత్మకంగా ప్రశ్నించేది. అదే దృష్టితో షెరియార్జీకి వివరించేది, చర్చించేది, వాదించేది కూడా. ఆ సమయంలో మణి ఆమె మాటలు విని అమ్మ చెప్పింది సరి అయిందే అనుకునేది. షెరియార్జీ ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించేవాడు. ఉన్నతంగా స్పందించేవాడు. అది విని మణి నిజమే, బోబో చెప్పింది కూడా నిజమే అనుకునేది. అతని ఆధ్యాత్మిక కోణం సరి అయింది కావడం వలన అతని భార్యకు అంటే షిరీన్‌కి అది ఓదార్పునిచ్చేది. ఇదంతా భగవన్ నిర్ణయం, ఇలా జరగవలసి ఉంది, మన చేతిలో ఏమీ లేదు అని ఆమెను ఓదార్చేవాడు అనేక సందర్భాలలో. ఆ రకంగా మణి చిన్నతనం నుండి తల్లిదండ్రుల మధ్య ఉండేటటువంటి ఆ 2 లక్షణాలు అంటే ఆయనలో ఉండేటటువంటి ఆధ్యాత్మిక కోణం, అలాగే షిరీన్‌లో ఉండేటటువంటి భౌతికమైన దృక్పథం, ఇవి 2 కూడా ఆమె తన జీవితంలో 2 కోణాలలో చూడటం నేర్చుకుంది. ఆమె తన తర్వాతి జీవితంలో బాబాతో గడిపిన జీవితము, అలాగే అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ చైర్మన్‌గా గడిపిన జీవితానికి అవి 2 ఉపయోగపడ్డాయి. ప్రతిరోజు నా తల్లిదండ్రుల మధ్య రోజువారీ పరస్పర చర్చల నుండి చాలా నేర్చుకున్నాను అని చెప్తూ ఉండేది. సమతూకానికి వచ్చే ముందు త్రాసులో 2 పైకి, కిందకు వెళ్ళడం చూడడం ఎలా ఉంటుందో అలా ఉండేది వాళ్ళ ఇద్దరి మధ్య బంధము. అవి 2 అంటే వాళ్ళల్లో ఉండేటటువంటి 2 కోణాలను,
నేను అలవర్చుకున్నాను అని మణి చెప్తూ ఉండేది. తల్లి ఆమె తల్లిదండ్రులిద్దరూ కూడా మాతృభాష ఇరానీ. ఆ ఇరానీ భాషలో మాండలికం అయినటువంటి దరి అనే భాషలో మాట్లాడుకునేవారు. మాండలికము అంటే మనం కూడా చూడండి ఆహ్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక రకమైనటువంటి భాష, ఒక రకమైనటువంటి యాసతో మాట్లాడతాం. అలాగే ఉత్తర ఆంధ్ర రాష్ట్రంలో అంటే విశాఖపట్నం తర్వాతి రాష్ట్రాల్లో, తర్వాతి ప్రదేశాల్లో అనేక అంటే ఒరియాతో కలిసినటువంటి మాటలతో కూడినటువంటి భాష మనం గమనిస్తాం. అలాగే ఇటువైపు చిత్తూరు, అనంతపురం ఇటువైపు మాండలికం వేరు. ఇలా ఒకే భాష అయినప్పటికీ కూడా మాండలికం వేరుగా ఉంటుంది. అలాగే షెరియార్జీ, షిరీన్ వీళ్ళిద్దరూ దరి అనే మాండలికంలో మాట్లాడుకునేవారు. పిల్లలు తండ్రితో ఇరానీ మాట్లాడేవారు. తల్లితో ఇరానీ భాష మాట్లాడేవారు. కొన్నిసార్లు గుజరాతీ కూడా మాట్లాడేవారట. బాబాతో సహా మణి తండ్రితో ఇరానీ యాసలో, గుజరాతీ భాషలో మాట్లాడేది. 2 భాషలను నా తల్లిదండ్రులతో మాట్లాడేదానను అని చెప్పేది. అప్పటికి ఆమె వయసు 4 సంవత్సరాలే. ఆ సమయంలో ఒకసారి షిరీన్ బాబాతో గుజరాతీలో మాట్లాడుతూ అకస్మాత్తుగా ఇరానీలో మాట్లాడడం మొదలుపెట్టింది. ఇరానీ భాషలో మాట్లాడుతూ "నువ్వు కూడా ఇరానీలో మాట్లాడు. మణికి తెలియకుండా ఉంటుంది" అని చెప్పింది. అక్కడే ఆడుకున్నటువంటి మణి తల పైకెత్తి, "మీరు ఏ భాషలో మాట్లాడుకున్నా నాకంతా అర్థమైంది" అని చెప్పిందట. మణికి తన తల్లిదండ్రులంటే చాలా ఇష్టం. కానీ ఆమె తల్లితో స్వేచ్ఛగా అల్లరి చేస్తూ, చిలిపిగా ఉండేది. చాలా విసిగించేది. కానీ తండ్రి పట్ల చాలా గౌరవం చూపేది. తల్లిని ఏదో రకంగా వేధించేది. అది చాలా దూరం వెళ్ళిపోతే అంటే ఆహ్, ఆమెను విసిగించడం అనేది ఒక స్థాయి మించితే షెరియార్జీ గట్టిగా మందలించేవాట మణిని. ఆ మందలింపు కూడా ఎంత ఆధ్యాత్మికంగా ఉందో ఇక్కడ చూడొచ్చు. ఆయన అనేవాడు, "మణి, దేవుడు నీకు మంచిగా ఉండేలా చేయుగాక" అనేవాడు. అలా కఠినంగా ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో, తాను చేసేటటువంటి పని తండ్రికి నచ్చలేదని అర్థం చేసుకుని, అక్కడ వెంటనే ఆపేసేది మణి. మణికి షెరియార్జీ తాతలా ఉండేవాడు. ఆమె పుట్టేసరికి అప్పటికే షెరియార్జీకి 60 సంవత్సరాలు దాటాయి. అయినా వారిద్దరి మధ్య ప్రత్యేకమైనటువంటి బంధం ఉండేది. పూనావా వీధులలో వాళ్ళిద్దరూ నడిచి వచ్చేవారు. చిన్నారి మణి తండ్రి చిటికెన వేలు పట్టుకుని నడుస్తూ ఉండేది. బాబాతో కూడా అలాగే వేలు పట్టుకుని నడిచేది. 69 సంవత్సరాల వయస్సులో ఉన్న షెరియార్జీ చిన్నారి కూతురైనటువంటి మణితో పూనా పూనా వీధులలో నడవడం ఎంతో అద్భుతంగా ఉండేది అని తను తన చిన్ననాటి సంఘటనను గుర్తు తెచ్చుకుని మణి చెప్తూ ఉండేది. ఆమె తన తండ్రికి చిన్న చిన్న బహుమతులు కూడా తెచ్చిచ్చేది. బ్రౌన్ షుగర్‌తో టాఫీ ఆయనకు చాలా ఇష్టం. అంటే బెల్లంతో చేసినటువంటి చాక్లెట్ అనుకోవచ్చు. అలాగే ఆయన కూడా మణి కొరకు షిరీన్ మాయి తయారు చేసినటువంటి టానిక్‌ని కొంచెం దాచి ఉంచి ఆమెకు ఇచ్చేవాడు. అమ్మతో చెప్పకుండా అనేక రహస్యాలు తండ్రికి కూతురి మధ్య ఉన్నాయని ప్రస్తావించేది మణి ఎప్పుడూ కూడా. షిరియార్జీ మణికి మామూలు కథలతో పాటు అనేక ఆధ్యాత్మిక విషయాలను కూడా చెప్పేవారు.
అలా చెప్తూ ఒకసారి ఆయన చెప్పారట. ఏమని అంటే, భగవంతుని నియమాలు నీ తల వెంట్రుకల కంటే సున్నితంగా ఉంటాయి అని. ఆమె వెంటనే మణి తన తల వెంట్రుక లాగి చూపించి ఆశ్చర్యంగా, ఇంతకంట సన్నటివి ఏవైనా ఉంటాయా అని అడిగేది. అప్పుడు ఆయన, దేవుడు శాసనాన్ని బట్టి కాక ఆయన కృపా కటాక్షాలతో ఈ ప్రపంచాన్ని పాలిస్తాడు. నువ్వు పెద్దయ్యాక ఈ విషయాలన్నీ నీకు తెలుస్తాయి. అప్పుడు నువ్వు ఆకళింపు చేసుకోగలవు అని అంటుండేవాడు. మణి తన తండ్రి యొక్క చిన్న మంచంపై కూర్చోడానికి చాలా ఇష్టపడేది. దాని మీద కూర్చుని షెరియార్జీ యజ్దాన్ నామాన్ని జపించేవాడు. గడియారం ముళ్ళు ఎలా కదులుతుందో అలా ఆయన యజ్దాన్ యజ్దాన్ అంటూ నిశ్శబ్దంగా పైకి కనిపించకుండా నామం చేసుకునేవాడు. మణి ప్రక్కన కూర్చుని చూసినప్పుడు ఆయన నాలిక కొస మాత్రమే కనిపించేది కదలడం. మణి ఆశ్చర్యపోయేది. అలా నిరంతరం యజ్దాన్ నామాన్ని స్మరిస్తున్నటువంటి షెరియార్జీ నిద్రపోతున్నప్పుడు కూడా అలాగే నామజపం చేసేవాడేమో నా తండ్రి అంటూ ఆశ్చర్యపోయేది. అద్భుతమైనటువంటి ఆయన దయా స్వభావం, ఆంతరంగికమైనటువంటి స్థితప్రజ్ఞత అంటే అవమానం ఎదురైనా, గౌరవం ఎదురైనా ఒకేలా చూడడం, కష్టం ఎదురైనా, సుఖం ఎదురైనా ఒకేలా స్పందించడం, ఇలాంటివి ఒకే రకంగా ఏమాత్రము ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా ఏ విధంగానూ బాధపడకుండా, అలాగే సంతోషపడిపోకుండా సమతుల్యాన్ని పాటించడమే స్థితప్రజ్ఞత. ఆయనలో ఉండేటటువంటి ఈ లక్షణం అందరినీ ఆకట్టుకునేది. ఆయన సమక్షంలో మానసిక ప్రశాంతత పొందేవారు అని చాలామంది చెప్పేవారట. అతని దయ అందరి పట్ల ఒకే రకంగా ఉండేది. అంటే ఒక మొక్కలు పూసినటువంటి ఆ పూల పట్ల కూడా ఆయన యొక్క దయ అలా ఉండేదట. మణి చిన్నతనంలో పూలు కోద్దామనుకున్నప్పుడల్లా, ముఖ్యంగా సాయంకాలం కోస్తున్నప్పుడు ఆమెను వద్దు అని చెప్తూ, పూలు నిద్రపోయేటప్పుడు మనం త్రుంచకూడదు, కావాలంటే ఉదయం కోసుకో అనేవాట. తన తండ్రికి దేవునితో ప్రత్యేక సంబంధం ఉందనిపిస్తుంది మణికి. అందువలన ఆమె పరీక్షలు వ్రాసేటప్పుడు బోబో నా కోసం ప్రార్థించు అని చెప్పేది. తర్వాత తాను కూడా ప్రార్థించాలి కదా అని తెలుసుకుని తన తండ్రి దగ్గరకు వెళ్ళి, నాకు ఒక అతి చిన్న ప్రార్థన ఇవ్వమని అడిగింది. 1 నిమిషం మాత్రమే ఉండేలా చిన్న ప్రార్థన ఇస్తే నేను కూడా చేసుకుంటాను అని చెప్పిందట తండ్రితోటి. ఆయన మణికేసి చూసి, నీకెందుకు, నేను నీకు ఒక చిన్న ప్రార్థన నేర్పుతాను, అది 1 నిమిషం కూడా ఉండదు అని చెప్పి ఒక చిన్న ప్రార్థన ఇచ్చారు షెరియార్జీ. అదేమిటి అంటే, ఎవరికి హాని తలపెట్టకు, ఎవరి చెడుని కోరుకోకు, ఇది ప్రార్థన. నెవర్ విల్ ఇల్ ఆఫ్ ఎనీబడి. ఈ ప్రార్థన నేరుగా భగవంతుని చేరుతుంది. అంతే కదా చిట్టి తల్లి అంటూ మణికి ముద్దు మురిపాలతో ఆయన ఈ ప్రార్థనను నేర్పాడు. ఈ ప్రార్థన ఆమెలో గాఢమైనటువంటి ముద్ర వేసింది. ఆమె జీవితాంతం గుర్తుండిపోయేలా చేసింది. కానీ చిన్నతనంలో మాత్రం ఇదేం ప్రార్థన, నా ప్రార్థన విని నన్ను పరీక్షల్లో పాస్ చేయాలి కదా భగవంతుడు, ఇదేం ప్రార్థన అని అనుకునేది. ఎలాగైతేనే భగవంతుణ్ణి ప్రార్థించడం కావాలి. అందువలన షెరియార్జీ ఒకరోజు ఆమెకు జంద్ అవెస్తా నుండి ఒక ప్రార్థన చెప్పాడు. పురాతన జొరాస్ట్రియన్ పవిత్ర గ్రంథమైనటువంటి ఆ అవెస్తాలో
ఉన్నటువంటి ప్రార్థనను జొరాస్ట్రియన్లందరూ తమ పిల్లలకు నేర్పుతారు. మణి కూడా ఆమె తన తండ్రితో కలిసి ఆయన చేసే విధానంలోనే ఆ ప్రార్థన చేయడం నేర్చుకుంది. అది ఆమెకు చాలా నచ్చింది. ఆ రోజు ఒక కల వచ్చింది మణికి. ఆ కలలో ఒక గోల్డ్ ఫిష్, బంగారు రంగులో ఉన్నటువంటి చేప ఎగురుకుంటూ ఆమె కూర్చున్నటువంటి హాల్‌లోకి వచ్చిందట. ఆమె ముందు గాల్లో ఎగురుతూ కనిపించింది. అందమైనటువంటి ఆ చేపను చూసి మణి దానికి దాహం వేస్తున్నట్లుగా ఉంది అని భావించింది. దానికి వాటర్ ఇద్దాము అని అనుకుని బయట గదిలో ఉన్నటువంటి తన అన్నగారైనటువంటి ఆదిని పిలిచి కొంత నీటిని తీసుకురమ్మందట. ఆది వెంటనే సహజమైనటువంటి పగడాలతో చేసినటువంటి గిన్నెతో నీటిని తీసుకొచ్చాట. ఆ నీటిని మణి తీసుకుని ఆ చేప పిల్లకు అందించింది. చేప వయ్యారంగా ఆ నీటిని తాగేసిందట. ఆ తర్వాత ఆ చేప నీటిని తాగేసిన తర్వాత ఎదురుగా ఎగురుతూ అంటే మణికి ఎదురుగా ఎగురుతూ వచ్చి సున్నితంగా తన రెక్కలతో ఆమె ముఖాన్ని నిమిరి చిన్నగా నుదుటిపై ముద్దు పెట్టుకుంది. అంతలో మణికి మెలుకువ వచ్చింది. ఆనందంగా తనకు నచ్చినటువంటి ఆ గోల్డ్ ఫిష్ యొక్క ముద్దుతో నిద్రలేచింది. ఈ కల ఏదో రకంగా తన తండ్రి చెప్పినటువంటి ప్రార్థనతో అనుబంధం ఉండి ఉండవచ్చు అని ఆమె భావించింది. చాలా సంవత్సరాల తర్వాత ఈ కలను బాబాకు చెప్పే అవకాశం వచ్చింది. అది 1968వ సంవత్సరం. అప్పుడప్పుడు బాబా మండలి స్త్రీలను ఏమైనా కలలొచ్చాయా అని అడుగుతూ ఉండేవారు. ఆ సమయంలో మణిని అడగగా మణి బాబాతో ఈ మధ్య కాలంలో నాకు ఎటువంటి కలలు రావటం లేదు. కానీ తన చిన్నతనంలో వచ్చినటువంటి కలను గురించి బాబాకు చెప్పింది. ఈ గోల్డ్ ఫిష్ డ్రీమ్‌ను గురించి తనకు 9, 10 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ మణికి వచ్చినటువంటి కలను గురించి బాబాకు చెప్పింది. ఆయనకు చెప్పే అవకాశం వచ్చినందుకు ఎప్పుడూ సంతోషిస్తూ ఉండేదట మణి. అంతేకాక ఈ కలను గురించి తన 'డ్రీమింగ్ ఆఫ్ ద బిలవెడ్' అనే పుస్తకంలో కూడా వ్రాసిందట. తన తండ్రి భగవదన్వేషణలో చిన్నతనంలోనే ఇల్లు వదిలిపెట్టి వచ్చేశాడు అన్న సంగతి మణికి చిన్నతనంలోనే తెలుసు. అందువలన అతడెన్నడూ స్కూలుకి వెళ్ళి చదువుకోలేదని బాగా అర్థమైంది. అయినప్పటికీ అనేక మంది ఇంటికి వచ్చి ఇతర భాషలలో షెరియార్జీతో మాట్లాడడం ఆమె గమనించింది. ఆయనతో మాట్లాడేందుకు వచ్చే వారందరూ కూడా అనేక భాషలు మాట్లాడుతూ ఉండేవారు. ముఖ్యంగా ఆమెకు గుర్తుంది ఒక జూయిష్ మహిళ హిబ్రూ భాషలో మాట్లాడేది. తండ్రి కూడా హిబ్రూ భాషలోనే సమాధానం చెప్పేవాట. అలాగే ఒక ప్రొఫెసర్ ఆయన వ్రాసే పుస్తకాన్ని అంటే ఆయన అరబ్ భాషలో ఆ పుస్తకాన్ని వ్రాసాడు. దాన్ని కరెక్ట్ చేయమని చెప్పి షెరియార్జీకి ఇవ్వడం జరిగింది. అరేబియా భాషలో ఆయనకు పాండిత్యం ఉన్నందువలన ఆ ప్రొఫెసర్ వ్రాసిన ప్రతిని ఇది ఇలా కాదు, అది అలా వ్రాయాలి అని సరిదిద్దేవాడు. అలాగే షిరీన్‌కి పర్షియా భాష నేర్పాడు. మాట్లాడడం కొరకు కాకుండా హఫీజ్, షానామా మొదలగు గ్రంథాలను చదవడానికి కూడా ఆ భాష ఉపయోగపడింది. ఈ విషయాలు ఆమెకు అంటే మణికి నెమ్మదిగా అర్థమయ్యాయి. ఇదేమిటి స్కూల్లో పాఠాలు నేర్చుకోకపోయినా బోబో ఇంతగా అన్ని భాషలు ఎలా మాట్లాడుతున్నాడు? నేను స్కూల్లో పాఠాలు నేర్చుకునేందుకు ఎంతో కష్టపడుతున్నాను. మరి ఏ పాఠాలు నేర్చుకోకుండానే, ఏ స్కూలుకి వెళ్ళకుండానే ఒకరితో ఇబ్రూ భాషను మాట్లాడుతున్నాడు, మరొకరితో అరబిక్ భాషలో సలహాలిస్తున్నాడు. అలాగే భార్యకు
పర్షియా బోధించటం ఇలా ఎంతవరకు ఎలా సాధ్యపడింది అని ఆశ్చర్యపోయేది. ఒకరోజు ఆయన ప్రక్కన కూర్చుని, "బోబో, ఈ భాషలన్నీ నీకెలా తెలుసు? స్కూలుకి వెళ్ళలేదు కదా?" అని అడిగింది. ఆయన ఆ పాప వైపు చూస్తూ, "ఇవన్నీ నాకు ఒక్క క్షణంలో అకస్మాత్తుగా వచ్చేశాయి" అన్నట్ట. ఆ సమయంలో ఆయన సమాధానం మణి అంగీకరించినప్పటికీ, బాబా దగ్గర నివసించడం ప్రారంభించాక అన్నీ ఒక క్షణంలో ఎలా వస్తాయి అని సందేహం వచ్చింది. అయినా ఆమె తండ్రి ఆమెకు అబద్ధం చెప్పడని బాగా తెలుసు. అందువలన బాబాను అడిగింది ఈ ప్రశ్న. అలా ఎలా సాధ్యమైంది అని. బాబా అన్నారట, "ఎందుకంత ఆశ్చర్యం? జ్ఞానం అంతా మన మనసు లోపలే ఉంటుంది. ఒక తెర వెనుక దాగి ఉంటుంది. ఒక్క క్షణం చాలు తెరను తొలగించి దాగి ఉన్న జ్ఞానం బయటకు రావడానికి" అన్నారు బాబా. బాబా అంటారు, "అయినా ఈ తెరను పక్కకు నెట్టడం భగవంతుని అనుగ్రహం ఉండాలి. నా తండ్రిలా ఎవరికో అరుదుగా ఆ అనుగ్రహం లభిస్తుంది. ఎవరైతే నా కొరకు సర్వము త్యాగం చేస్తారో వాళ్ళకి కూడా ఈ అనుగ్రహం లభిస్తుంది" అని బాబా చెప్పారు. తర్వాత వాళ్ళ కుటుంబానికి జరిగినటువంటి ఒక ద్రోహం, బిట్రేయల్ గురించి మణి చెప్తోంది. తన చిన్ననాటి విషాద కథను మండలి హాల్లో బాబా ప్రేమికులకు మణి ఎప్పుడూ చెప్తూ ఉండేది. తన చిన్నతనంలో వీళ్ళ కుటుంబం ఏమంత ధనవంతులు కాదు. షెరియార్జీ గొప్పగా ఏమీ సంపాదించలేదు. టీ అంగడి, అలాగే కల్లు దుకాణం, వీటి మీద వచ్చేటటువంటి రాబడే ఆ కుటుంబానికి ఆధారం. అంతేకాకుండా ఆయన తను సంపాదించిన దానిలో చాలా వరకు ఇతరులకు పంచిపెడుతూ ఉండేవాడు. షిరీన్ మాయి అతని దగ్గర నుండి ఏదో రకంగా డబ్బులు తీసుకుని దానితోనే కుటుంబం నడిపేది. కానీ ఇలా వాళ్ళకు ఉన్నంతలో ఎంతో సంతోషంగా జీవిస్తున్నటువంటి ఆ కుటుంబంలో ఒకసారి విషాదం చోటు చేసుకుంది. ఒక్క రోజులో ఆ కుటుంబ పరిస్థితి మారిపోయింది. షెరియార్జీ వయసు పైబడ్డంతో ఎవరో ఒకరు తనకు సహాయంగా ఉండాలి అని ఒక ఇరానీ కుటుంబానికి చెందినటువంటి ములోగ్ అనేటటువంటి వ్యక్తిని తన వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకున్నాడు. వయసు పైబడుతున్న కారణంగా ఎవరో ఒకరు తనకు సహాయం చెయ్యాలి అని భావించి అతన్ని నమ్మాడు. తన తోటి ఇరానీ వ్యక్తి కాబట్టి అతడు తనను మోసం చెయ్యడు అని పూర్తిగా నమ్మేశాడు. ఆ వ్యక్తి షెరియార్జీకి బదులు తానే వేలం పాటలో పాల్గొనేవాడు. షెరియార్జీ మాత్రం సంతకాలు మాత్రం చేసేవాడు. ఒకరోజు సాయంకాలం షెరియార్జీని తన ఇంటికి భోజనానికి పిలిచాడు. షెరియార్జీకి ఇష్టమైనటువంటి పర్షియన్ భోజన పదార్థాలన్నీ కూడా ఏర్పాటు చేశాడు. అనేక పానీయాలు ఏర్పాటు చేశాడు. సంభాషణ ఎంతో ఇష్టంగా సాగుతోంది. పాత రోజులు గురించి చెప్పమన్నాడు ఆ వ్యక్తి. షెరియార్జీ తన ఫకీర్ జీవితం గురించి వివరంగా చెప్పసాగాడు. ఈ ములోగ్ విసుగు లేకుండా ఎంతో ఓపిగ్గా ఆయన చెప్పేవన్నీ విన్నాడు. చివరగా అతని ముందు ఒక కాగితం పెట్టి సంతకం చేయమన్నాడు. అది మరొక కల్లు వ్యాపార ఒప్పందము అని చెప్పాడు. అది అక్కడ ఉన్నది ఇంగ్లీషు భాషలో టైప్ చేయబడి ఉంది. షెరియార్జీకి ఇంగ్లీషు భాష చదవడం రాదు. మనుషుల మీద ఉన్న నమ్మకంతో షెరియార్జీ సంతకం చేశాడు. తన వ్యాపారమంతా ఆ యువకుని పరం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి ఆ పత్రం మీద షెరియార్జీ తెలియకుండానే సంతకం చేసేశాడు.
తర్వాత ఆ విషయం గ్రహించాడు. షిరీన్ మాయి ఇది తెలిసి హుతాశురాలైంది. పిల్లలను పోషించడం ఎలా అంటూ రోదించింది. ఎలాగైనా కోర్టుకు వెళ్ళి అతని మీద దావా వెయ్యాలని పట్టుపట్టింది. నిజానికి ఇంట్లో ఆమె ఎవ్వరూ తోడు లేరు. చిన్నపిల్ల మణి ఉంది. వృద్ధుడైనటువంటి తన భర్త షెరియార్జీ తప్ప ఆమెకు సహాయం చేసే పిల్లలందరూ కూడా బాబా దగ్గరే ఉండిపోయారు. ఆమె ఒక్కర్తే ఈ చట్టపరమైనటువంటి విషయాలన్నీ కూడా చూసుకోసాగింది. మణి స్కూలుకు వచ్చేసరికి షిరీన్ మాయి ఆ కుటుంబానికి సహాయం చేస్తున్నటువంటి లాయర్లను సంప్రదించి వస్తూ ఉండేది. ఒక్కొక్కసారి మణికి, షెరియార్జీకి వంట చేసి ఉదయం వెళ్ళి సాయంకాలానికి తిరిగి వచ్చేది. మగపిల్లలందరూ బాబాతో ఉంటున్నారు. ఆమెకు సహాయం చేసేందుకు ఎవ్వరూ లేరు. చివరకు ఒకరోజు బాబాకు ఉత్తరం కూడా వ్రాస్తుంది. నేనొక సాధారణమైనటువంటి స్త్రీని. నీ తండ్రి అనారోగ్య కారణంతో బయటకు వెళ్ళలేడు. అంతేకాకుండా ఆయనకు ఎలా మాట్లాడాలో తెలీదు. మరి దీని నుండి నేను ఎలా బయటపడగలను అని బాబాకు ఉత్తరం రాసిందిట. ఇంట్లో విషాద ఛాయలు గమనించేది అప్పుడప్పుడు మణి. తమకు జరిగినటువంటి అన్యాయం, ద్రోహం కారణంగా జరిగిన అనర్థానికి షిరీన్ మాయి ఎప్పుడూ ఆవేశపడుతూ ఉండేది. షెరియార్జీ ఆమెను ఓదార్చేవాడు. ఎంతో సముదాయించడానికి ప్రయత్నించేవాడు. ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకోవలసిందిగా చెప్పే ప్రయత్నం చేసేవాడు. భగవంతుని ఇచ్ఛకు ఆయన తన హృదయాన్ని అంకితం చేశాడు. అయినప్పటికీ తన భార్య కొరకు కోర్టుకు హాజరవుతూ ఉండేవాడు. షిరీన్ మాయి ఆయనను టాంగాలో కోర్టుకు తీసుకువెడుతూ చివరి వరకు ఎన్నో సూచనలు ఇచ్చేది. లౌక్యంగా మాట్లాడమని ఎంతగానో చెప్పేది. ఆమె ముందు ఆయన తల ఆడించేవాడు. అలాగే చెప్తాను అనేవాడు. అతడు కోర్టులో ములోగు ఎంత చెడ్డవాడో చెప్పమని చెప్పేది. అబద్ధం ఆడకపోయినా అలా చెప్పాలి అని చెప్పేది. ఆమె ముందు తప్పకుండా అలాగే చెప్తానని నమ్మకంగా చెప్పేవాడు. సదా భగవన్నామాన్ని జపిస్తూ ఉండేవాడు. కానీ కోర్టులో అవేవి చెప్పేవాడు కాదు. అతడు నిజమే, నేను సంతకం చేశాను అని ఒప్పుకున్నాడు. తాను సంతకం చేశాను కాబట్టి ఆస్తిని కోల్పోయాను, నాదే తప్పు అని ఎవరిని నిందించేవాడు కాదు. అలా ఆ కుటుంబం ఆస్తిని, అంటే ఉన్న ఆస్తిని కోల్పోయింది. ఆ సమయంలో అతడు చేసిన ద్రోహం కారణంగా. తర్వాత విషయాలు మనం తర్వాత చదువుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.